హాయ్ గైస్ నమస్తే. సో, నా పేరు భాస్కర్ జోగి. ఈ రోజు నుంచి మనం తెలుగులో ఎస్‌క్యూఎల్ నేర్చుకుందాం. సో, చాలామంది మనకి 2 తెలుగు స్టేట్స్ నుండి తెలంగాణ, అలాగే ఆంధ్ర నుంచి కూడా చాలామంది విద్యార్థులు బీటెక్ అయిన తర్వాత, కంప్యూటర్ సైన్స్ అయిన తర్వాత సరిగ్గా స్కిల్స్ లేక ఫెయిల్ అవుతూ ఉన్నారు. సో, అలాంటి వాళ్ళ కోసం మొదటిగా భాస్కర్ జోగి తెలుగు ఛానల్‌లో, అలాగే గో ఆన్‌లైన్ ట్రైనింగ్స్ తెలుగు ఛానల్‌లో విపులంగా, చాలా క్షుణ్ణంగా వెరీ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు తెలుగులో మీకు ఎస్‌క్యూఎల్ సర్వర్ నేర్పించడం జరుగుతుంది. సీక్వెల్ మనకి లేకుండా ఈరోజు డేటా ఓరియెంటెడ్ టెక్నాలజీస్ మనం నేర్చుకోలేం. ప్రపంచం అంతా కూడా డేటా సెంటర్స్ వైపు, డేటా సైన్స్ వైపు, డేటా అనలిటిక్స్, డేటా ఇంజినీరింగు, క్లౌడ్ వైపు మూవ్ అవుతా ఉంది. బట్ దీనికి ఫండమెంటల్స్ ఏంటి అంటే మీకు సీక్వెల్ బాగా రావాలి, క్షుణ్ణంగా రావాలి. చాలామంది పైన నేర్చుకొని లెర్న్ సీక్వెల్ ఇన్ 4 hours అని, లెర్న్ సీక్వెల్ ఇన్ 24 hours అని, లెర్న్ సీక్వెల్ ఇన్ 1 hour అని వీడియో చాలా పెడతా ఉంటారు కదా. అలాంటి ఎస్‌క్యూఎల్ కోర్సెస్ మీరు నేర్చుకోవటం వలన మీకు ఉపయోగంగా ఉండదు. అలాగే ఎలాంటి ఇంటర్వ్యూస్‌లో కూడా మీరు పాస్ అవ్వలేరు. సరేనా? సో, మీరిది చూస్తే మీకు అర్థమవుతుంది. చాలామంది ఫెయిల్యూర్ అవ్వడానికి భయపడతా ఉంటారు. మీరసలు ఎట్లాంటి బాణం కూడా వేయకపోతే అది ఫెయిల్యూర్. అది ఈజీగా కనిపిస్తా ఉంది, నీట్‌గా కనిపిస్తా ఉంది. బట్ ఇక్కడ మీరు గోల్‌ని కొట్టలేకపోయినా కూడా చాలా సార్లు మీరు ప్రయత్నించారు అన్నట్టు అనిపిస్తూ ఉంది. దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఫెయిల్యూర్. ఇది ఫెయిల్యూర్ కాదని ఇక్కడ ఈ పిక్చర్ చెప్తా ఉంది. సో, నా ఉద్దేశం ఏంటంటే మీరు ఏదైనా ప్రయత్నించి 100 సార్లు ఫెయిల్ అయినా తప్పు లేదు. బట్ ప్రయత్నించకపోవటమే అసలైన పెద్ద ఫెయిల్యూర్ అని చాలామంది చెప్తా ఉంటారు. నా పేరు భాస్కర్ జోగి. సో, 25 ఏళ్ల అనుభవంతో చాలామందిని ఇదివరకే డేటా అనలిస్టులుగా, డేటా ఇంజనీర్లుగా, డేటా సైంటిస్టులుగా తయారు చేశాను. నేను మొదటి 10 ఏళ్ళు 2000 సంవత్సరం నుంచి 2010 వరకు కూడా బెంగళూరులో వర్క్ చేశాను. యూనిలీవర్, అలాగే డైమ్లర్ క్రైస్లర్, పట్నీ కంప్యూటర్స్లో చాలా అనుభవంతో హైదరాబాద్కి వచ్చిన తర్వాత యాక్సెంచర్, మైక్రోసాఫ్ట్లో పనిచేశాను. చాలామందికి ఆన్లైన్లో, ఆఫ్లైన్లో గత 15 ఏళ్ల నుంచి గో ఆన్లైన్ ట్రైనింగ్స్ సంస్థ ద్వారా మనం ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం. చాలామంది నా వీడియోస్ని యూట్యూబ్లో చూస్తూ ఉంటారు. మీరు భాస్కర్ జోగి అని టైప్ చేసి చాట్ జీపీటీలో కొట్టండి. సో, చాలా విపులంగా, సరళంగా, మీకు అర్థమైన భాషలో, మీకు వచ్చిన తెలుగు భాషలో, ఇంగ్లీష్ భాషల్లో నేను సబ్జెక్టులు నేర్పిస్తూ ఉంటాను. నా దగ్గర నేర్చుకున్నోళ్ళు గత 10 ఏళ్లలో, గత 15 ఏళ్లలో వివిధ దేశాల్లో చాలా పెద్ద హోదాల్లో ఉన్నారు. డేటా అనలిస్టులుగా ఉన్నారు, డేటా సైంటిస్టులుగా ఉన్నారు, డేటా ఇంజనీర్లుగా పనిచేస్తూ ఉన్నారు. శాలరీ ప్యాకేజెస్ ఫ్రెషర్గా అయితే 8 lakhs నుండి కూడా స్టార్ట్ అయ్యి ఈరోజు హైదరాబాద్లోనే 60-70 లక్షల శాలరీ ప్యాకేజీలు అందుకున్న నా స్టూడెంట్లు ఉన్నారు. అలాగే అమెరికాలో చూస్తే 1.5 కోటి, 2 కోట్లు, 3 కోట్ల ప్యాకేజీలతో చాలామంది నా దగ్గర ట్రైనింగ్ తీసుకొని వెళుతూ ఉన్నారు. ఎక్కువగా నేను సీక్వెల్, డేటా అనలిటిక్స్ యూజింగ్ పవర్ బిఐ ఇలాంటి వాటి మీద ఎక్కువగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా నాతో మాట్లాడాలి అనుకుంటే 9919919452 ఇది నా ఆఫీస్ డైరెక్ట్ నంబర్. మీరు నాతో మాట్లాడాలి అనుకోవాలి, లేదనుకుంటే ఏదైనా కోర్సులు చేయాలి, లేదు అనుకుంటే మీకు కెరియర్ గ్యాప్ ఉందనుకోండి, కెరియర్ గ్రోత్ లేదనుకోండి, మీరు నాతో మాట్లాడాలనుకుంటే ఈ నంబర్లో నాకు మాట్లాడవచ్చు. అలాగే bhaskarjogi@gmail.comలో కూడా నేను అందుబాటులో ఉంటాను. సో, ఈరోజు మనం సీక్వెల్ ఎందుకు నేర్పిస్తూ ఉన్నామంటే, నేను చాలామందికి ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు యాక్సెంచర్లో నేను ఉండేటప్పుడు చాలామందికి 10 ఏళ్ల అనుభవం ఉన్న ఎంప్లాయీస్కి నేను ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే కూడా సీక్వెల్లో అంత పర్ఫెక్ట్గా ఉండరు వాళ్ళు. అప్పుడు నాకేం అర్థమైందంటే సీక్వెల్లో మంచి స్ట్రాంగ్ కాన్సెప్ట్ ఉండాలి. ఎందుకంటే ఫండమెంటల్స్ బాగా ఇంపార్టెంట్. ప్రోగ్రామింగ్లో ఫండమెంటల్స్ కానీ, ఆర్డీబీఎంఎస్లో ఫండమెంటల్స్ కానీ బాగా ఇంపార్టెంట్. ఫండమెంటల్స్ బాగా మీకు ఉన్నాయనుకోండి, తర్వాత టూల్స్ మారుతూ ఉంటాయి. సీక్వెల్స్ 2025లో ఉన్నాం ఇప్పుడు. తర్వాత ఇంకొక వర్షన్ రావచ్చు. వర్షన్స్ మనకి కాదు, ఫండమెంటల్స్ ఇంపార్టెంట్. టూల్స్ మారుతూ ఉంటాయి.
చాలామందికి ఫండమెంటల్సే కరెక్ట్‌గా లేదు. నేను అడిగితే వై ఆర్‌డీబీఎంఎస్ అని అడిగామనుకోండి, వై సీక్వెల్ అంటే చాలామంది కనీసం ఒక 2 నిమిషాలు కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకోసమే మనం తెలుగులో నా ఛానల్ 'భాస్కర్ జోగి' యూట్యూబ్ ఛానల్‌లో మీకు సీక్వెల్ ఫ్రీ కాంటెంట్ తెలుగులో నేనే చెప్పి డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియోని మీరు చూసి షేర్ చేసి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ఇందులో మీరు కామెంట్స్ రాయండి. కామెంట్స్ అంటే ఇందులో నేను ఇది నేర్చుకున్నాను, ఇది చాలా బాగా అర్థమైంది, ఇందులో నాకు ఈ డౌట్స్ ఉన్నాయి అని మీరు కామెంట్ల రూపంలో వీడియో కింద రాస్తే ఈ వీడియో చాలామందికి చేరవేయబడుతుంది. అల్గారిథం అట్లా డిజైన్ చేసి ఉంటారు కదా. సో మీకు ఎట్లాంటి ఫీ వసూలు కాకుండా మీరు ఇంటి దగ్గర నుంచే మీరు డేటా అనలిస్టు, డేటా ఇంజనీరు లేకుంటే డేటా సైంటిస్ట్ రోల్స్లోకి వెళ్ళాలంటే ఈ ఫండమెంటల్స్తోని మీరు మొదలు పెట్టాలి. నాకు ఫ్రెండ్ ఏమన్నాడంటే సీక్వెల్ ఈజ్ కింగ్ అన్నాడు. ఎవరికి సీక్వెల్ కింగ్ అంటే రేపు మీరు డేటా అనలిస్టులుగా, అంటే అర్థం ఏంటి, చాలామంది పవర్ బి నేర్చుకుంటూ ఉంటారు నాన్ ఐటీ పీపుల్. నాకు బీకామ్ నుండి వచ్చి, బీఏ నుండి వచ్చి కెరీర్ గ్యాప్ ఉన్నోళ్ళు, అసలు ఐటీలోకి వెళ్ళకూడదో వెళ్ళాలో కూడా తెలియదు వాళ్ళకి, వెళితే ఏ కోర్సు నేర్చుకోవాలో కూడా తెలియదు. అలాంటి వాళ్ళందరూ డేటా అనలిటిక్స్ కోర్సు నేర్చుకుంటూ ఉంటారు. ఇందులో పవర్ బిఏఎం అని నేర్పిస్తాం. అలాగే డేటా ఇంజనీరింగ్ యూజింగ్ క్లౌడ్ ఈరోజు బాగా పాపులర్ అవుతూ ఉంది. మీకు ఈ మధ్యనే విశాఖపట్నంలో డేటా సెంటర్స్ ఓపెన్ అవుతూ ఉన్నాయి, తెలుసు కదా. డేటా సెంటర్స్లో ఏముంటుంది, డేటా ఉంటుంది. ఆ డేటాని మనం దేనికోసం ఉపయోగిస్తాం, ఏఐఎంఎల్ కోసం ఉపయోగిస్తాం. చాట్ జీపీటీ, జెమినై, కోపైలట్ ఇవన్నీ కూడా ఏఐ ఆర్ జెన్ ఏఐ అప్లికేషన్స్ కదా. ఈరోజు మనం ఏజెంటిక్ ఏఐ కోసం కూడా బాగా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. బట్ ఈ జెన్ ఏఐ కానీ చాట్ జీపీటీ కానీ డేటా కావాలి కదా. డేటా ఎక్కడి నుంచి వస్తుంది, డేటా సెంటర్స్ నుండి వస్తుంది. మన విశాఖపట్నంలో ఈ మధ్యలోనే గూగుల్ కంపెనీ, మెటా, ఫేస్బుక్ కంపెనీ, అలాగే అదాని వీళ్ళంతా కలిపి కోట్లాది రూపాయలతో డేటా సెంటర్స్ పెడతా ఉన్నారు. ఎందుకు అంటే ఏఐ వితౌట్ డేటా శూన్యం కదా, పనిచేయదు. కాబట్టి ఏఐ పనిచేయాలంటే డేటా కావాలి. డేటాతో మీరు బాగా పనిచేయాలంటే ఎస్క్యూఎల్ నాలెడ్జ్ బాగా ఉండాలి. అర్థమవుతుందా? ఏదో పైన సీక్వెల్ నేర్చుకొని మేము జాబులకి వెళ్తామంటే మీరు అసలు ఈ స్థితిలో నేర్చుకునే స్థితిలో కూడా లేరు. ఈరోజు సీక్వెల్ కోడింగ్ కూడా మనం రాయక్కర్లే, మనకు చాట్ జీపీటీ రాస్తుంది. బట్ అది రాసిన కోడు మీరు అర్థం చేసుకోవాలంటే సీక్వెల్ కానీ పైథాన్ కానీ మీకు బాగా తెలియాలి. ఈ సిరీస్లో మనం సీక్వెల్ విపులంగా 50 days మీకు దగ్గరుండి యూట్యూబ్ ద్వారా తెలుగులో నేర్పిస్తాను. మీరు ఓన్లీ చేయాల్సింది ఏంటంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు డైలీ ఒక వీడియో చూసి కామెంట్ చేయండి, షేర్ చేయండి. అంతకుమించి మీరు చేయాల్సిన పనేమీ లేదు. డేటా ఇంజనీరింగ్ యూజింగ్ అజ్యూర్ కూడా మనం 6 months ఒక కోర్సు నేర్పిస్తా ఉన్నాం. దీనికి కూడా మీకు సీక్వెల్ గట్టిగా ఉంటుంది. అలాగే డేటా సైన్స్ జెన్ ఏఐ ఎంఎల్ 12 months ప్రోగ్రామ్ మనం ఆన్లైన్లో అందిస్తూ ఉన్నాం. ఈ ప్రోగ్రామ్కి కూడా సీక్వెల్ ఇన్డెప్త్గా రావాలి, క్లియర్. అందుకోసం అని చెప్పి మనం సీక్వెల్ ఫస్ట్ ఫండమెంటల్ కాన్సెప్ట్గా ఫ్రీగానే మీకు ఇస్తా ఉన్నాం. ఈ కోర్సులు మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. మా వెబ్సైట్లోకి వెళ్ళారనుకోండి, గో ఆన్లైన్ ట్రైనింగ్స్ youtube.comలోకి వెళ్తే మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. ఎప్పుడు న్యూ బ్యాచెస్ ఉంటాయో ట్రైనింగ్ స్కెడ్యూల్స్ ఇందులో మీకు తెలుస్తాయి. అలాగే మీరు కోర్సు నేర్చుకున్న తర్వాత జాబ్స్ కోసం మనం జాబ్స్లో వెళ్ళొచ్చు. అలాగే కాంటాక్ట్ అస్ ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. మీరు ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏదైనా డౌట్లు ఉన్నా, కొత్త బ్యాచ్ల కోసం తెలియాలనుకున్నా కూడా మీరు వెళ్ళొచ్చు. అలాగే మన గో ఆన్లైన్ ట్రైనింగ్స్ యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ 51,000 మంది సబ్స్క్రైబ్స్ ఉన్నారు. ఇందులో చాలా కాంటెంట్ సీక్వెల్ 0 to హీరో ఈ కాంటెంట్ మనకి ఇంగ్లీష్లో ఉంది. సో ఈ మధ్యనే మొదలుపెట్టాం. అలాగే డేటా అనలిటిక్స్ అంటే ఏంటి, అలాగే డేటా ఇంజనీరింగ్స్ అంటే ఏంటి, డేటా మోడలింగ్ అంటే ఏంటి, డేటా సైన్స్, డేటా బ్రిక్స్, చాలా కాంటెంట్, చాలా సక్సెస్ స్టోరీస్ కూడా ఇందులో ఉన్నాయి. ఒకసారి చూడండి ఈ ఛానల్ని. ఇక్కడ మీకు భాస్కర్_జోగి, భాస్కర్ జోగి అనే ఛానల్ ఉంటుంది. ఇది కంప్లీట్గా తెలుగు ఆడియన్స్కి, తెలుగు కమ్యూనిటీ కోసం ఇది టెక్ ఛానల్. ఈ రోజు నుండి ఇందులో మొదటగా సీక్వెల్ సిరీస్ని స్టార్ట్ చేస్తాం. 0 to హీరో సిరీస్ లాగే ఆల్రెడీ ఆ సిరీస్ ఇందులో రన్ అవుతూ ఉంది. సో ఈ సిరీసే మీకు ఇంగ్లీష్లో రన్ అవుతూ ఉంది కదా ఇక్కడ. దీన్ని మనం ఇక్కడ తెలుగులో ఇస్తాం. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఏదైనా కోర్సులు కావాలంటే
ఈ నంబర్లకు ఫోన్ చేసి ఈ గో ఆన్లైన్ ట్రైనింగ్స్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ డీటెయిల్స్ అన్ని చూసి మాకు కన్సల్ట్ అవ్వండి. క్లియర్. చాలామంది మా స్టూడెంట్లు చాలా హోదాల్లో మంచి మంచి హోదాల్లో చాలా కంపెనీస్లో ఉన్నారు. వీళ్ళందరికీ కూడా 100% ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చాం. మీకు కూడా అదే యూట్యూబ్ ద్వారా ఇవ్వాలనుకుంటున్నాను. మినీ అసైన్మెంట్స్, ప్రాజెక్ట్స్, కీ స్టడీస్ ఇవన్నీ కూడా ఫ్రీ. ఓన్లీ మీరు చేయాల్సింది ఏంటంటే డైలీ ఒక వీడియో చూడటం, నోట్స్ రాసుకోవటం, అలాగే ఆ యూట్యూబ్ వీడియో కింద కామెంట్ చేయాలి. ఇంటర్వ్యూ ప్రిపరేషన్, 2 to 4 రియల్ టైం ప్రాజెక్ట్స్, CV ప్రిపరేషన్ ఇవన్నీ కూడా మేము మీకు యూట్యూబ్ ద్వారానే ఫ్రీగా అందిస్తాం. ఇంటర్వ్యూ క్వశ్చన్స్, అలాగే మీకు లింక్డ్ఇన్ అకౌంట్ కనుక లేకపోతే మా టీంని మీరు సంప్రదిస్తే మీకు ప్రొఫైల్ క్రియేట్ చేసి దాని ఆప్టిమైజేషన్ కూడా మీకు ఫ్రీగానే చేయిస్తాం. క్లియర్. సో ఇందులో కాన్సెప్ట్లు మనకు వస్తే సీక్వెల్ అలాగే T-SQL బేసిక్, అడ్వాన్స్డ్ 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇంట్రడక్షన్ టు DBMS అండ్ RDBMS, SQL Server హిస్టరీ అండ్ ఇన్స్టాల్ SQL Server, డేటాబేస్ డిజైన్ ఫీచర్స్, డేటా టైప్స్, బిజినెస్ ఇంటిగ్రిటీ, ప్రైమరీ కీ, ఫారెన్ కీ, యూనిక్ కీ, నల్, చెక్, కన్స్ట్రైంట్ ఇవన్నీ కూడా, సిస్టమ్ డేటాబేసెస్, SQL కమాండ్స్, రైటింగ్ క్వరీస్ ఇవన్నీ కూడా మీకు SQL టాపిక్స్ కింద ఒక 30 hours వరకు ఉంటాయి. క్వరీస్, జాయిన్స్, కోరిలేషన్ సబ్ క్వరీస్ ఇవన్నీ కూడా ఇందులోనే మీకు కవర్ అవుతాయి. అడ్వాన్స్డ్ సీక్వెల్లో దీన్ని T-SQL అంటాం. T-SQL ప్రోగ్రామింగ్, వ్యూస్, ఇండెక్స్డ్ వ్యూస్, ట్రిగ్గర్స్, ప్రొసీజర్స్, కర్సర్స్, ఫంక్షన్స్, ట్రాన్సాక్షన్స్, కంకరెన్సీ అండ్ లాక్స్, ఇండెక్స్ అండ్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇంగ్లీష్లో ఉన్నాయి. బట్ తెలుగులో ఇంకొకసారి లేటెస్ట్గా మనం ఇస్తూ ఉన్నాము. మీరు గనక ఐటీలోకి రావాలి అనుకుంటే, ఐటీ ఇండస్ట్రీ అనేది ఓన్లీ కంప్యూటర్ వాళ్ళది, సిఎస్సి చేసిన వాళ్ళది కాదు కదా. ఐటీ అనేది ఎవరిదైనా కూడా ఎవరైనా నేర్చుకోవచ్చు. క్లియర్. ఐటీ ఇండస్ట్రీలోకి మీరు రావాలనుకుంటే అసలు ఐటీ ఇండస్ట్రీ ఏం చేస్తుంది అంటే, నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పుంటా, ఐటీ ఇండస్ట్రీ ఓన్లీ 2 పనులు చేస్తుంది. ఏంటి అంటే, ఐటీ ఇండస్ట్రీ ఈజ్ గోయింగ్ టు ఐటీ ఇండస్ట్రీ ఆర్ ఐటీ సెక్టర్. చాలామంది అంటారు ఐటీ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ ప్రొడ్యూస్ చేస్తుంది అంటది. అది రాంగ్. ఐటీ ఇండస్ట్రీ ఏం చేస్తుంది అంటే 2 పనులు చేస్తుంది. ఒకటి, ఐటీ ఇండస్ట్రీ స్టోర్ డేటా, ఇట్ ఈస్ గోయింగ్ టు బి స్టోరింగ్ డేటా. అలాగే ఐటీ ఇండస్ట్రీ ఈజ్ గోయింగ్ టు ప్రాసెస్ యువర్ డేటా. ఈ 2 పనులే ఐటీ ఇండస్ట్రీ చేస్తుందని చాలాసార్లు మీకు చెప్పుంటాను కదా. సో ఐటీ ఇండస్ట్రీలో డేటా స్టోర్ చేయడానికి మనం దేన్ని ఉపయోగిస్తాము, అలాగే డేటాను ప్రాసెస్ చేయడానికి దేన్ని ఉపయోగిస్తామంటే, ప్రాసెస్ చేయడానికి మనం ఎనీ లాంగ్వేజ్ అయితే ఉపయోగిస్తాం. సో మనకి ప్రపంచంలో సి కానీ, అలాగే C++ కానీ, అలాగే జావా, ఈరోజు ప్రపంచం అంతా కూడా పైథన్ మీద దృష్టి పెడతా ఉంది. ఎందుకు? పైథన్ చాలా ఈజీ. అలాగే .NET ఏవైనా లాంగ్వేజ్ మనం నేర్చుకుంటే డేటాని మనం ప్రాసెస్ చేస్తాం. ఉదాహరణకి మన దగ్గర 10,20 ఉందనుకోండి, 2 నంబర్స్ కంప్యూటర్లో మనం ఎక్కడో ఒక దగ్గర స్టోర్ చేసాం, ఒక నోట్ ప్యాడ్లో కానీ ఎక్సెల్లో కానీ పెట్టుకున్నాం. సో ఇలాంటి డేటాని మనం ప్రాసెస్ చేయాలి. ప్రాసెస్ చేయాలంటే అర్థం ఏంటి? ప్రాసెసింగ్ అంటే సింపుల్గా అరిథమెటికల్ ఆపరేషన్స్. అంటే ఈ 2 నంబర్లని నేను సమ్ చేయాలనుకుంటా ఉన్నా, అది ప్రాసెసింగ్. అలాగే ఈ 2 నెంబర్ల యొక్క యావరేజ్ నాకు కావాలి, మినిమం కావాలి, అలాగే మ్యాక్సిమం కావాలి. సో ఏదైనా నంబర్ల మీద ఈ విధంగా, లేదు ఎన్ని నంబర్లు ఉన్నాయి, ఈ నంబర్లు ఎన్నో కనుక్కోవాలనుకుంటే కౌంటింగ్ ఆపరేషన్ చేయాలి. దీన్నే మనం కంప్యూటేషన్ అంటాం, అలాగే ప్రాసెసింగ్ అంటాం. అర్థమైంది? కంప్యూట్ చేయడం అంటే అరిథమెటికల్ ఆపరేషన్ చేయటం అన్నమాట. 2 నెంబర్లు కూడటం, అలాగే మైనస్ చేయటం, మల్టిప్లై చేయటం, ఇవన్నీ కూడా మనమే దేంతో చేస్తామంటే లాంగ్వేజ్ ద్వారానే చేస్తాం. సో లాంగ్వేజ్ ఏం చేయలేదు, డేటాని స్టోర్ చేయలేదు. క్లియర్. ఈ 2 నంబర్లు ఉన్నాయనుకోండి, ఇది చాలా తక్కువ డేటా ఉన్నప్పుడు ఈ డేటాను మనం ఎక్కడ స్టోర్ చేస్తామంటే, మనం ఏదైనా ఒక ఎక్సెల్ ఫైల్ కానీ అలాగా పెట్టుకుంటాం. డేటా తక్కువగా ఉన్నప్పుడు, అంటే డేటా మనకి కేబీస్లో కానీ మెగాబైట్లో కానీ ఉన్నప్పుడు డేటాను మనం ఎక్కడ పెడదాము, మెగాబైట్లో డేటా ఉందనుకో ఎక్సెల్లోనో లేక నోట్ ప్యాడ్లో పెట్టుకుంటాం. అలా కాకుండా అమెజాన్ డేటా, ఐసిఐసిఐ బ్యాంక్ డేటా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ డేటా, ఇలా డేటా మనకి జీబీస్లో వచ్చిందనుకోండి, అలాంటప్పుడు మనం ఎస్క్యూఎల్ టూల్స్, అలాగే వీటిని ఏమంటారంటే RDBMS టూల్స్ ఆర్ సాఫ్ట్వేర్స్ అని అంటారు. క్లియర్. తక్కువ డేటా ఉంటే మనం డేటా అంతా ఎక్కడ స్టోర్ చేస్తాం,
మీరు ఒక ఎక్సెల్ ఫైల్‌లోనో, లేకుంటే ఎస్‌క్యూఎల్ ఫైల్‌లోనో స్టోర్ చేస్తారు. అలా కాకుండా మనకి జీబీస్‌లో డేటా వచ్చిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ కంపెనీ డేటా. అమెజాన్ మనం తీసుకున్నాం అనుకోండి. అమెజాన్ డైలీ డేటా ఎంతుంటుంది? మంత్లీ డేటా ఎంతుంటుంది? 500 గిగాబైట్ ఆఫ్ డేటా పర్ మంత్ వస్తుంది. ఇంత డేటా నేను స్టోర్ చేయాలనుకుంటే ఐటీ ఇండస్ట్రీలో ఒక సాఫ్ట్వేర్ ఉంది. దాని పేరే ఎస్‌క్యూఎల్ ఆర్‌డిబిఎంఎస్, రిలేషనల్ డేటా బేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. డేటా బేస్ అంటే డేటా బ్యాంక్ అని అర్థం. డేటా బ్యాంక్ అంటే డేటా స్టోరేజ్. మీ దగ్గర చాలా బ్లడ్ ఉందనుకోండి, బ్లడ్ బ్యాంకులో స్టోర్ చేస్తారు. మీ దగ్గర చాలా గోల్డ్ ఉందనుకోండి, గోల్డ్ బ్యాంకులో స్టోర్ చేస్తారు. మీ దగ్గర చాలా డేటా ఉందనుకోండి, డేటా బేస్లో స్టోర్ చేయాలి. ఆ డేటా బేస్ని మనం ఏమంటాం? డేటా బ్యాంక్, డేటా బేస్ అంటాం. ఆర్‌డిబిఎంఎస్ అంటే రిలేషనల్ డేటా బేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అలాగా మనకి 1970స్‌లో ఆర్‌డిబిఎంఎస్ అనేది ఐబీఎం కంపెనీ, ఏ కంపెనీ ఇది తీసుకొచ్చింది మార్కెట్లోకి? ఐబీఎం అనే కంపెనీ 1970స్‌లోకి ఆర్‌డిబిఎంఎస్ ఆర్ ఎస్‌క్యూఎల్‌ని తీసుకొచ్చింది. ఎస్‌క్యూఎల్ అంటే మీకు ఏం అర్థం కావాలంటే ఒక ట్యాంక్. ట్యాంక్‌లో మనం ఏం చేస్తాం? నీళ్లు పోస్తాం, నీళ్లు తీసుకుంటాం. ఆర్‌డిబిఎంఎస్‌లో సీక్వెల్ అంటే ఒక ట్యాంక్‌గా మీరు ఊహించుకోండి. ట్యాంక్‌లో మనం ఏం పెడతాం? నీళ్లు పెడతాం, నీళ్లు తీస్తాం కదా! అలాగే ఆర్‌డిబిఎంఎస్ అంటే ఒక ట్యాంక్ అని ఊహించుకుంటే అందులో మనం డేటాని పెడదాం, డేటాని తీస్తాం. పుట్టింగ్ ద డేటా, స్టోరింగ్ ద డేటా, రిట్రీవింగ్ ద డేటా. ఎస్‌క్యూఎల్‌లో 2 ఫంక్షనాలిటీస్ జరుగుతాయి. ఏంటది? డేటా పెట్టటం, డేటా తీయటం. ఎస్‌క్యూఎల్ అంటే పెద్ద పెద్ద ట్యాంక్, పెద్ద పెద్ద గోడౌన్స్ అని మీరు ఊహించుకోండి. అర్థమవుతుందా? మనకి పాపులర్ డేటాబేసెస్లో ఏమన్నా ఎస్‌క్యూఎల్ ఈజ్ ద కింగ్. ఎస్‌క్యూఎల్ ఎప్పుడు వచ్చింది మార్కెట్లోకి? 1970లో ఎస్‌క్యూఎల్ దీన్నే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ టూల్స్ అని అంటారు. చాలా పాపులర్ టూల్స్ మార్కెట్లో ఉన్నాయి. ఎస్‌క్యూఎల్‌లో కోర్ ఫంక్షనాలిటీ ఏమని చెప్పుకున్నాం? స్టోరింగ్ డేటా, అలాగే ఇంకోటి ఏంటి? రిట్రీవింగ్ డేటా. సో అది కూడా ఇంకొక ఫంక్షనాలిటీ అనమాట. ఈ 2 కోర్ ఫంక్షనాలిటీస్. ఎవరైనా అడిగారనుకోండి, ఎస్‌క్యూఎల్‌లో మీరు ఏం చేస్తారు? రెండే, పుట్టింగ్ ద డేటా, గెట్టింగ్ ద డేటా. బ్యాంకులోకి వెళ్ళి ఏం చేస్తారు? డిపాజిట్ ద క్యాష్, విత్‌డ్రా ద క్యాష్. అలాగే మనం ఈ 2 కూడా కోర్ ఫంక్షనాలిటీస్. మనకు ప్రపంచంలో చాలా ఎస్‌క్యూఎల్ టూల్స్ ఉన్నాయి. మొదటిది ఆరకిల్, సెకండ్ది మైక్రోసాఫ్ట్ ఎస్‌క్యూఎల్ సర్వర్. అలాగే ఇది ఎవరిది? ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళది. సో మైక్రోసాఫ్ట్ కంపెనీది. అలాగే DB2 అనేది ఇచ్చింది ఐబీఎం కంపెనీ. అర్థమవుతుందా? ఐబీఎం కంపెనీ వాళ్ళది ఇది. అలాగే నెటీజా, ఇది కూడా ఐబీఎం కంపెనీదే. సో ఇవన్నీ కూడా మనకి ఆర్‌డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్. అలాగే మైసీక్వెల్ అనేది ఇది ఫ్రీ వర్షన్, ఎనీబడీ కెన్ ఇన్‌స్టాల్. అలాగే టెరాడేటా, తర్వాత పోస్ట్‌గ్రేస్ ఎస్‌క్యూఎల్, ఓకే. సో సైబేస్, చాలా టూల్స్ మార్కెట్లో ఉన్నాయి. మనం ఒక్కరమే కాదు, చాలా టూల్స్ మార్కెట్లో ఉన్నాయి. మీరు ఆరకిల్ నేర్చుకున్నా, మైక్రోసాఫ్ట్ ఎస్‌క్యూఎల్ సర్వర్ నేర్చుకున్నా, మీరు ఏది నేర్చుకున్నా ఎస్‌క్యూఎల్ నేర్చుకున్నట్టే, ఆర్‌డిబిఎంఎస్ నేర్చుకున్నట్టే. ఈరోజు మనం ఏదో ఒక టూల్ క్షుణ్ణంగా నేర్చుకోవాలి, బాగా నేర్చుకోవాలి. సో నేను మీకు ఎస్‌క్యూఎల్ సర్వర్ని మీకు నేర్పిస్తాను. సో ఎట్లాగ ఇన్‌స్టాల్ చేయాలి, ఏ విధంగా మీరు ఉపయోగించుకోవాలి, మీరు డేటా అనలిస్టులుగా, డేటా ఇంజినీర్లుగా రావాలంటే ఏ విధంగా నేర్చుకొని ముందుకు వెళ్ళాలి అని మీకు తర్వాత చెప్తాను. నా దగ్గర నేర్చుకొని బీకామ్ నుంచి, ఎంబీఏ నుంచి చాలామంది వివిధ రాష్ట్రాల నుంచి కూడా డేటా అనలిస్టులుగా, డేటా ఇంజినీర్లుగా వర్క్ చేస్తూ ఉన్నారు. 20,000 రూపీస్ సంపాదించుకునే వాళ్ళు 14 lakhs ప్యాకేజెస్. అలాగే అట్ ది ఏజ్ ఆఫ్ 43లో విజయ్ అనే ఒక ఫిజిక్స్ ఫ్యాకల్టీ నౌ డేటా అనలిస్ట్గా మారాడు. అలాగే బ్యాంకింగ్ నుంచి రామ్, డేటా అనలిస్ట్, కరెంట్లీ ఈజ్ వర్కింగ్ యాజ్ డేటా ఇంజనీర్. వీళ్ళందరూ కూడా. అలాగే శ్రీకాకుళం నుంచి విహాయిస్, సేల్స్ నుంచి తిను వచ్చి ఇక్కడ హైదరాబాద్లో 8 lakhsకి పనిచేస్తూ ఉంది. రామ్ సతీష్ అట్ ది ఏజ్ ఆఫ్ 43లో ఒక బ్యాంకులో మేనేజర్గా పనిచేసి అట్ ది ఏజ్ ఆఫ్ 43 లాస్ట్ ఇయర్ 22 lakhsకి ఈ పెద్ద కంపెనీలో అతను డేటా అనలిస్ట్గా మారారు. సీక్వెల్ చాలా గొప్పగా ఇంటర్వ్యూలో అడుగుతారండి అని చాలాసార్లు ఇతను అంటూ ఉంటాడు.
అలాగే తిరుపతి నుంచి లక్ష్మీకాంత్, ఇతను ఒక హాస్పిటల్‌లో పనిచేసుకుంటూ 30,000 సంపాదించుకునే వ్యక్తి. బీకామ్ నుంచి 14,00,000 మొదటి కంపెనీ. ఈ మధ్య రెండో కంపెనీ కూడా 24,00,000 వితిన్ 2 ఇయర్స్ మనం ఇచ్చిన కోచింగ్ వలన 30,000 సంపాదించుకునే వ్యక్తి ఈరోజు రెండో ఆఫర్ లెటర్‌తో 24,00,000లో ఉన్నాడు. ఇది మొదటి కంపెనీ 14,00,000, రెండో కంపెనీ సొసైటీ జనరల్ 24,00,000 ఈ మధ్య వెళ్ళాడు. అంటే 2 ఇయర్స్‌లో అందరూ రెసిషన్ అని మాట్లాడుతుంటే బీకామ్ అబ్బాయిలు బాగా నేర్చుకొని ఈరోజు ముందుకెళ్తా ఉన్నారు. మీరు కూడా సీక్వెల్‌లో బాగా నేర్చుకోవాలి, సీక్వెల్ ఎక్స్పర్ట్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్‌లీగా మా ప్రోగ్రాంలో మీరు ఉండండి. మీరు కూడా సీక్వెల్‌లో ఎక్స్పర్ట్ అయితే డేటా అనలిస్టులు గాను, డేటా ఇంజినీర్స్ గాను, ఏఐఎంఎల్ ఇంజినీర్స్ గాను బాగా వెళ్తారు. మంచి శాలరీస్ రావాలనుకుంటే సీక్వెల్ ఇన్ డెప్త్‌గా ఉండండి. బికాజ్ సీక్వెల్ ఈజ్ కింగ్. థ్యాంక్ యూ గైస్.